మొత్తానికి రామ్ మిథునల పెళ్లి ఈ రకంగా సింపుల్గా జరిగిపోయింది మహాలక్ష్మి గారు. పెళ్లి తర్వాత తదుపరి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా, వాటి కోసం మిథునని మాతో తీసుకెళ్తాం. అవును వదినా, మిథునని కోడలిగా మీ ఇంటికి పంపిస్తాం. మేం వెళ్ళొస్తాం. మంచిది. మా కోడలి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్స్ రామ్, నువ్వు మా అల్లుడైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేం బయలుదేరుతాం. రామా మిథున. నువ్వు నా మెడలో తాళి కట్టావు రామ్. అంటే నేను నీ భార్యను. ఇక నుంచి నా దగ్గర ఆ సీత ప్రస్తావన తీసుకురాకు. తన పేరు కూడా నా ముందు వినబడడానికి వీల్లేదు. గుర్తుంచుకో, నీ మిస్సెస్ వన్ అండ్ ఓన్లీ మిథున. మిథునతో పెళ్లి జరిగి ఆల్రెడీ నీకు శిక్ష పడింది రామ్. ఇది నీకు జీవితకాలపు శిక్ష. అందుకే నాలో నేను కుమిలిపోతున్నాను మావయ్య. ఒకరే రాముడు, ఒకరే సీత అనుకున్న మేము, మా ప్రేమ, మా పెళ్లి అన్నీ ఇప్పుడు అబద్ధాలయ్యాయి. నా మీద సీత పెట్టుకున్న నమ్మకం, పెంచుకున్న ఆశలు అన్నీ బొమ్మయ్యాయి. ఏ భర్త, ఏ భార్యకి చెయ్యని ద్రోహం నేను సీతకు చేశాను. నువ్వు మరీ అంత ఫీల్ అవ్వక్కర్లేదు రామ్. సీత సరిగ్గా ఉండుంటే తను నీకు దూరం అయ్యేదా? పిన్నే, అవును రామ్, సీత మహావదిన మీద హత్యా ప్రయత్నం చేసింది. పెద్ద వదిన హత్య విషయంలో కూడా సీత మీద అనుమానం ఉంది. అలాంటి సీత కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అవన్నీ మీరు సీత మీద చేస్తున్న ఆరోపణలు మాత్రమే. ఆ నిందలు నిజాలు కావు. తను తప్పు చెయ్యలేదు అని సీత ఇప్పటి వరకు నిరూపించుకోలేదు. ఎప్పటికీ నిరూపించుకోలేదు కూడా. సీత తప్పు చేసిందో ఒప్పు చేసిందో, నేనైతే తప్పు చేశాను పిన్ని. సీతకి జరిగిన అన్యాయానికి నేను సమాధానం చెప్పి తీరాలి. అలా అయితే నేను మహా వెళ్ళి సీతతో మాట్లాడతాం రామ్. జరిగిన విషయం చెప్తాం. అవును రామ్, సీతని మేము కన్విన్స్ చేస్తాం. నీకు సీతతో మాట రాకుండా చేస్తాం. నేను చేసిన తప్పుకి మీరెందుకు సంజాయిషి ఇవ్వాలి పిన్ని? నేనే సీత దగ్గరికి వెళ్తాను. వాళ్ళనే వెళ్ళనివ్వు రామ్. నీకు మిథునకు బలవంతంగా పెళ్లి చేసింది వాళ్లే కదా. రామ్ తప్పు చేశాడు, మేం న్యాయం చేశాం. అందులో మా తప్పే ఉందన్నయ్య. తప్పు నాదే పిన్ని. సీతకి నేనే సమాధానం చెప్పాలి. సీత భర్తగా అది నా బాధ్యత. సీత దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పొస్తాను. కాఫీ తాగుతావా, టీ తాగుతావరా? నాకేం వద్దతే. సీతతో మాట్లాడదామని వచ్చాను. సీత పూజలో ఉంది రామ్. సీత, నీకోసం రామ్ వచ్చాడు. వస్తున్నాను పిన్ని. మామా తీసుకో. టైం కాని టైంలో ఈ పూజ ఏంటి అనుకుంటున్నావా మామా?
నేను మన ఇంటి నుంచి వచ్చేసి ఈ ఇంట్లో ఉంటున్నాను కదా, ఈ చుట్టుపక్కల వాళ్ళు నన్ను నువ్వు వదిలేసావని అనుకుంటున్నారు. మళ్ళీ మనం కలవలేమో అని చెవులు కోరుకుంటున్నారు. అవును రామ్, పొరుగింటి వారి మాటలు మా దాకా చేరాయి. పాపం సీత చాలా బాధపడింది. మీరు త్వరగా కలవాలని సీత పూజ చేసుకుంటుంది రామ్. మేం కలవకుండా ఎక్కడికి పోతాం? నా మాంగళ్యం చాలా గొప్పది. మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. మా మధ్యలో ఎవ్వరూ రారు. అంతే కదా మామ? అయినా నేను ఎక్కడున్నా మామ పక్కన ఉన్నట్టే. ఎందుకంటే నేను మా ఇంట్లో లేకపోయినా మామ మనసులో ఉన్నాను. అది సరే గాని నేంటిలా వచ్చావు మామ? నాతో ఏదైనా పనుందా? నీతో ఒక విషయం చెప్పాలి. ఏ విషయం మామా? అదేంటంటే నేను ఇంతకీ బిజినెస్ మీట్ ఎలా జరిగింది మామా? వెళ్ళిన పని సక్సెస్ అయిందా? ఆ మిథునతో నీకు ఏ ఇబ్బంది రాలేదు కదా? ఆ విషయం నీకు ఎలా చెప్పాలి సీత? మిథునకి నాకు పెళ్ళైపోయింది. నిన్ను మిథున ఏమైనా ఇబ్బంది పెట్టుంటే చెప్పు, వెళ్ళి ఆ తాటకి తాట తీస్తాను. అవును, నాతో ఏదో చెప్పాలన్నావు, ఏంటి మామా? అది సీత, నేను నీకు ఒక్క నిమిషం మామా, నేను నీకొక విషయం చెప్పాలి.